రాత్రి 2 గంటలు. ఇంటి మొత్తం నిశ్శబ్దం. ఆమె ఒక్కరే ఉంది. అప్పుడే టక్ టక్ తలుపు దగ్గర ఎవరో తట్టారు. ఆమె నెమ్మదిగా అడిగింది, ఎవరు? బయట నుండి ఒక స్వరం, నేనే, తలుపు తెరువు. ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ స్వరం ఆమెదే. ఆమె వెంటనే వెనక్కి తగ్గింది. ఇదెలా సాధ్యం? మళ్ళీ టక్ టక్ టక్, ఈసారి బలంగా. తలుపు తెరవు. అదిప్పుడు కోపంగా ఉంది. ఆమె ఫోన్ తీసుకుంది. కాల్ చేయాలని చూసింది. కానీ స్క్రీన్ మీద ఒక్క మెసేజ్ మాత్రమే కనిపించింది. తలుపు తెరవకపోతే నేనే లోపలికొస్తాను. ఆమె భయంతో తలుపు దగ్గరకు వెళ్ళింది. కీహోల్లోంచి చూసింది. బయట ఎవ్వరూ లేరు. కాని తలుపు దిగువన నీడ కనిపించింది. ఆమె ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. అప్పుడే ఆమె వెనకాల నుండి అదే స్వరం, నేను బయట కాదు, లోపలే ఉన్నాను. ఆమె నెమ్మదిగా తిరిగింది. కళ్ళు పెద్దవిగా అయ్యాయి. అద్దంలో ఆమె ప్రతిబింబం లేదు. కాని ఆమె వెనుక ఇంకొక ఆమె నిలబడుంది, నవ్వుతూ. ఇప్పుడు నీ స్థానంలో నేను. ఆమె కాళ్ళు కదల్లేదు. గుండె బలంగా కొట్టుకుంటుంది. అద్దంలో ఉన్న ఆమె ముందుకు వచ్చింది. కాని ఆమె కదల్లేదు. అద్దంలో ఉన్నదే కదులుతోంది, నవ్వుతూ. నువ్విప్పుడే గుర్తుపట్టలేదు కదా? ఈ ఇల్లు నీది కాదు, నువ్వే ఇక్కడికి వచ్చింది. ఆమె తల తిరిగింది. జ్ఞాపకాలు ఒక్కసారిగా తిరిగొచ్చాయి. పాత ఇల్లు, చీకటి గది, అద్దం ముందు నిలబడి ఉన్న ఇంకొక అమ్మాయి, ఆమె కేకలు, దయచేసి నన్ను బయటకు పంపించు. కాని ఆమె వినలేదు. ఆ రోజు ఆమె ఆ అద్దాన్ని తాకింది మరియు ఎవరైనా లోపల చిక్కుకుపోయారు. ఇప్పుడు అది ఆమె. అద్దంలో ఉన్న ఆమె దగ్గరకొచ్చింది. ఆమె చెవికి దగ్గరగా చెప్పింది, ఇంకొకరు వస్తారు. మళ్ళీ తలుపు తట్టినప్పుడు ఈసారి నువ్వు తలుపు తట్టాలి.